తక్షణమే మన రంజిత్ రెడ్డి అనే వ్యక్తి కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇంత పెద్ద రచరచ చేసుకుంటే ఆయనకే మర్యాద ఉండదు అనేది పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మరి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చి మరి ఇటువంటి జరగడం మాకు సిపిఐ పార్టీగా మేము సిగ్గుపడతాం. ఇది దాదాగిరి గుండాగిరి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఎవరైనా సరే ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి యూపీ నుంచి వచ్చిండు, యూపీ నుంచి వచ్చిన అతను ఆయన ఏదో తరిమేల కొడతామా ప్లాట్లలో పోయి మట్టి పోసి కబ్జాలు పెట్టి అది చేస్తే కుదరదు. తక్షణమే అదేదో 6,61 లక్ష ఏదో రావాల్సి ఉందట, ఆ పేమెంట్ చేసేయండి. నువ్వు కావాలంటే అది రెన్యువల్ చేసుకో, నేను లీజ్ తీసుకున్నా రెన్యువల్ చేసుకో. మేము ఆ పెద్ద మనుషులేగా మీకు సూచన చేస్తా ఉన్నాం. డబ్బు ఒక ఎత్తు, డబ్బు పనికిరాదు, ప్రజా బలం ముందు డబ్బు పనికిరాదు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి మచ్చదేవద్దు. ప్రధానంగా షామీర్పేట మండల కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ లో మరి ఇక్కడ ఈ ధర్నా చేయడం అంటే నిజంగా అది ఆయన దగ్గరికి వెళ్ళాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఉంటే ఉండొచ్చు, ఆయన చేయమని చెప్పాడు కదా అధికారులు, ముఖ్యమంత్రి చెప్పాడు. కానీ ఆయన కిందున్నటువంటి వీళ్ళు తక్షణమే మరి ఇది ఎవరో ఒకరు చొరవ చూపి అధికారులు రేవంత్ రెడ్డి గారు దీన్ని తక్షణమే స్పందించి ఎవరో చొరవ చూపించి సమస్య తక్షణం పరిష్కారం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలుపుతూ వారికి మద్దతు తెలుపు. రావాలి రావాలి రాజేంద్ర అన్న రావాలి. అన్నగారు ఎటువంటి అపాయింట్మెంట్ లేదు. అన్నగారు స్పందించడం మాకు ఎలాంటి నాకు తెలియకుండా ఎందుకు చేస్తున్నారంటే అనలేదు. సరే మీకు బాధ ఉంది, నేను తీరుస్తాను సరే అని చెప్పి మాకు మంచి హామీ ఇచ్చిండు. న్యాయబద్ధంగా ఉన్న వీటిని మాత్రం మనం ఖచ్చితంగా చేస్తాము. ప్రజలకు ఏవైతే ఇబ్బందులు పెడుతున్నారో రోడ్లు కానీ నీళ్ళ విషయాలు కానీ ఇబ్బంది పెడితే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇంకా ఇతర వాళ్ళతో మేము మాట్లాడి న్యాయం చేకూరుస్తా అని చెప్పడం జరిగింది. రాజేంద్ర గారికి మరొకసారి మా పార్లమెంట్ నుంచి గెలిచినందుకు ఆయనకు శిరసాభివందనంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు గతంలో ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం డైరెక్ట్ వెళ్ళి చంపదెబ్బ కూడా కొట్టినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అంటే ఎవరైతే ఇట్లాంటి దౌర్జన్యాలకు పాల్పడతారో వాళ్ళని చంపదెబ్బ కూడా కొట్టినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. మరి ఈ రోజు మరి మీరు చెప్పకుండా వచ్చారా? మరి ఎట్లా ఏమన్నారు? రాజేంద్ర అన్నకి ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, సబ్జెక్ట్ ఆయన దృష్టిలో గిట్ట లేదు. మేము చెప్పకుండానే వచ్చినాం. మా పార్లమెంట్ సభ్యుడు కాబట్టి పార్టీలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా దానికి వచ్చినాము. మా యొక్క పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆయన మా యొక్క బాధలు చెప్పుకోవడానికి, మా రైతుల యొక్క బాధలు చెప్పుకోనికి మరియు వాళ్ళ యొక్క బాధితుల బాధలు చెప్పుకోనికి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. మంచి స్పందనతోటి స్పందించిండు. మనం ఖచ్చితంగా ఏదైనా సరే దాన్ని న్యాయబద్ధంగా చేద్దాం తమ్ముడు అని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది. అన్న చేస్తాడు గిట, పేదవారికి వెన్నుగా ఉండేవాడే రాజేంద్ర అన్న గిట. ఇది పార్టీలో కాదు, వ్యక్తిగతంగా నేను చెప్పేది. ఇది వ్యక్తిగతంగా పార్టీ తరఫున కాదు. ఇంకో రాజేందర్ అన్న, ఈటెల రాజేంద్ర అన్న అంటేనే వ్యక్తిగతంగా వెన్నెంబడి ఉండే వ్యక్తి. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ప్రజా వ్యక్తి, ప్రజల వ్యక్తి. ఆయన ఇలాంటి స్పందన ఇచ్చడం మేము సంతోషంగా హర్షం వ్యక్తం. అయితే ఇప్పుడు ఈటల రాజేంద్ర అన్న దగ్గర ఆగిపోతుందా, లేకుంటే ఇంకా ఎవరైనా రాజకీయ నేతలను కలిసి ఇట్లా మీ బాధల్ని చెప్పుకొని మీ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఉధృతం చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అన్ని పార్టీలకు గిట్ట వినతి ఇవ్వడం జరిగింది. మా యొక్క రమ్మని ఆహ్వాన పత్రిక ఇవ్వడం అనేది ఎవరు రాలేరు, ఏ పార్టీ రాలేదు. అందుబాటులో ఉన్న కూడా రాజేంద్ర రెడ్డికి వచ్చినాం. ఇది తపల వారిగా ఇది న్యాయం చేయకపోతే ఎమ్మెల్యేలు సీఎం దగ్గర మేము వెళ్ళడం జరుగుతుంది. రంజిత్ రెడ్డి ఇల్లు గిట్ట ముట్టించడం జరుగుతుంది. ఇదే జనాలతోటి, ఇదే ప్రజలతోటి, ఇదే బాధితులతోటి రంజిత్ రెడ్డి ఇల్లు గిట్ట ముట్టడించడం జరుగుతుంది. ఇంకెవరైనా ఉన్నారా, లేకుంటే రంజిత్ రెడ్డి మెయినా? దపల వారిగా ఉంటది, ఒక్కరని దపల వారిగా పోతుంది. ఎప్పుడు న్యాయం జరిగేంత వరకు పోరాటం జరుగుతుంది.